రెండు విషయాలు గుర్తుపెట్టుకో తమ్ముడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర కూర్చొని కొన్ని విషయాలను గురించి నువ్వు మొత్తుకున్నప్పుడు, మొర్ర పెట్టినప్పుడు దేవుడు వినిపించుకోనట్టు ఉంటే, నీకు ఆన్సర్ రాకుంటే దేవుడు వినలేదు అని నువ్వు అనుకోవద్దు. వినలేదు అని నువ్వు అనుకోవద్దు. నీకు చెవులు ఇచ్చింది ఎవరు? వాటితో ఏం చేస్తావు? నువ్వు వింటావు. వినటానికి నీకు చెవులిచ్చిన వాడికి వినపడదా? ఆమె కేకలు యేసుప్రభుకి వినపడలేదా? వినపడ్డాయి, కానీ వినిపించుకోనట్టు వెళ్తున్నాడు. ఆమెను సృష్టించింది ఎవరు? ఆమెను చేసింది ఎవరు? ఆయనే. ఆమె చరిత్ర తెలియదు ఆయనకి. కానీ పట్టించుకోనట్టు దాటి వెళ్ళిపోతున్నాడు అంటే నిన్ను వదిలేశాడని అర్థం కాదు. ఇక ఎప్పటికీ నిన్ను పట్టించుకోవడని అర్థం కాదు. వినబడినట్టు ఏమి